ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. సింహరాశి సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ 2026 ఫిబ్రవరి మాసం, ఈ ఫిబ్రవరి మాసమున ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా నడుస్తుందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. ఓం నమ శివాయ. సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా భగవంతుడిచ్చిన వరప్రసాదం ఏమిట్రా అంటే ఏదైనా మాట దాగదేలకి యథార్థంగా మాట్లాడుతుంటారు. కానీ విద్యాపరంగా చూసుకుంటే చాలా పెద్ద విద్యగా ఉంటుంది. మరి ఆ విద్యని కంప్లీట్ చేసే లోపల ఏదో కొన్ని సమస్యలు కొన్ని డిస్టర్బెంట్ అవుతుంటాయి. ఆ డిస్టర్బెంట్ వల్ల వీళ్ళు చేయాల్సిన విద్య బ్రేక్ కావటం, చేసే ఉద్యోగంలో బ్రేక్ కావటం, వ్యవసాయంలో కొంచెం బ్రేక్ కావటం, స్త్రీ విషయంలో బ్రేక్ కావటం, ప్రేమించిన స్త్రీ దూరం కావటం, వీళ్ళు ఏది ప్రేమించినా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మరి ఇలా సింహరాశిలో మెయిన్గా ప్రేమ విషయంలో వచ్చేసి వీళ్ళకి చాలా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళు ఏ విధంగా ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా అయిపోతుంటుంది. ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్కింగ్ చుట్టూ తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన ఒక మనశ్శాంతిని, వాళ్ళ మైండ్లో ఉండాల్సిన ఒక ఆలోచనని తెలుసుకోవటమే ఒక ప్రేమ. మన మనసులో ఉండాల్సిన విధానం ఎదుటి మనసు తెలుసుకోవాలి. ఎదుటి మనసులో నుంచి తెలుసుకోవాల్సిన ఆలోచన మనం తెలుసుకుంటేనే ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. మరి ఆ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే మరి మీరు ఏదో విధంగా మీరు ఆలోచించి ప్రేమించేసాంలే అయిపోయిందిలే అనుకొని ఓకే చెప్పేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు విశ్వరూపాన్ని చూపిస్తుంటారు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఫస్ట్లో ఉన్న విధానం మారిపోతారు. మీ మీద ఉన్న ప్రేమ పోతుంది. మళ్ళీ మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. నువ్వు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఇది చేసావు అని మీ మీద లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి. లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీరు ఆలోచన చేయాలి. కానీ ఏదో మనకు వచ్చిందిలే, మనకి స్త్రీ కలిసింది, ఒకే చెప్పేశాము అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మరి అబ్బాయి మనకి ఎదురయ్యాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు మోసపోయారనుకోండి, దానివల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు చేసేదాన్ని కొద్దిగా పొడుగ్గా పెంచినట్టుకైతే ఆ కొద్దిగా దూరంలోనే వాడు మనసులో ఉన్న విషయం అనేది అర్థమైపోతుంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆమె మనసులో ఉన్న భావ్యము, ఆమె మనసులో ఉన్న ఆలోచన, మా అబ్బాయికిలో ఉండాల్సిన మనస్తత్వం, వాడి మనస్తత్వం ఏమిటా అనేది కొద్దిగా బారుగా చేసినట్టుకైతే వాళ్ళ మైండ్లో ఉండాల్సినవి బయటపడిపోతాయి. దాన్ని మీరు గ్రహించుకొని ప్రేమించుకుంటే మీ జీవితాంతం మీ లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదులే అనుకొని దొరికిందే చాలే అని అనుకునేట్టుకైతే దానివల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన టయాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కోపంగా మాట్లాడుతుంటారు. కానీ మనస్తత్వం వరకు అనేది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏదైనా యథార్థంగా మాట్లాడతాం, ముఖం ముంగల మాట్లాడతారు. ఏది కానీ ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పే మనస్తత్వం. కాబట్టి 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహాలకి వీళ్ళు శాంతం చేసుకోవాలి. మరి వీళ్ళకి శాంతం చేసుకోవాలి అంటే మరి వీళ్ళకి లక్ష్మీ గడియలు అనేది అంత పెద్దగా నిలబడతలేదు. లక్ష్మీ గడియలు అనేది వస్తున్నాయి, పోతున్నాయి. ఆ లక్ష్మీ గడియలు అనేది వచ్చిపోవటం వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వ్యాపార బిజినెస్లో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం, పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన ఆస్తులు, భూములు కానీ దాంట్లో ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వాళ్ళకి దాంట్లో మంచిగా ప్రతిఫలం లేకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు. అలాగ మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఆలోచించండి. ఏ కార్యక్రమం చేసే ముందు
ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. మరి మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గా శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేసినట్టుకైతే మీకు అంత మనశ్శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ వ్రతాలు చేసినా ఏ హోమాలు చేసినా మీకు ఏది ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీకున్న సమస్యని బట్టి ఎలాగ నడుస్తుంది, ఎలాగ నడవబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి నేను అన్ని చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.